सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने कहा कि आरटीसी के मसाइल का हल हुकूमत की जिम्मेदारी है और इस हवाले से संजीदा इक़दाम किए जा रहे हैं। उन्होंने आरटीसी मुलाजिमीन से अपील की कि वह गैर सोचे समझे फ़ैसले करने से गुरेज करें और सब्र तहम्मुल का मुजाहरा करें। वज़ीर मौसूफ़ ने बताया कि आरटीसी मुलाजिमीन के मसाइल के हल के लिए वज़रा की निगरानी में एक सब कमेटी तश्कील दी गई है जो मुख्तलिफ़ उमूर का जायज़ा ले रही है। उन्होंने मज़ीद कहा कि हुकूमत मुलाजिमीन के तहफ़्फ़ुज़ को दूर करने के लिए पुरअज़्म है। उन्होंने यह भी ऐलान किया कि जेएसी कायदीन के साथ मुज़ाकरात किए जाएंगे जिनमें मसाइल के हल के लिए मुस्बित पेशरफ्त की तवक्को है। సో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరం కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి। ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది। అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ మీ అందరూ కూడా తెలుసు కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సి పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం। 2017 పిఆర్సిని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు కొత్త ఉద్యోగాలు కావచ్చు కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం। మొన్న ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కూడా కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం। కానీ బయట నుంచి కొంత ప్రోత్సాహం జరిగిందా లేకపోతే ఇంకొక ఉద్రేకపూరితమైన వాతావరణం కలిగిందా ఏది ఏమైనా దయచేసి మరొకసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈరోజు క్యాబినెట్లో చర్చించిన మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను। దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు। కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది। ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రే కాకుండా మొత్తం క్యాబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్ ఉంది అనేటువంటి మాట సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను।